స్వరూపులకు నమస్కరిస్తూ 41వ రోజు సోపానాలు డి రేవతీదేవి గారి ద్వారా వచ్చిన ఆణిముత్యాల్లో సోపానాలు మరొక ఆణిముత్యం అని చెప్పక తప్పదు. ఇవి ఒక ప్రశ్న అండి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ముఖ్యమైన లక్షణాలు ఏమిటో చెప్పగలరా? జవాబు: స్వబాధ్యత స్వీకారం, ఎరుక లేదా జ్ఞానం, అనురక్తి లేకుండా ఉండటం, బేషరతు ప్రేమ. ఈ 4 నా అభిప్రాయంలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ముఖ్యమైన లక్షణాలు. స్వబాధ్యత అంటే తాను ఇంతవరకు చేసిన, ఇక చేయబోయే అన్ని పనులకు తానే బాధ్యుడు తప్ప ఏ దేవుడో తనకి తలరాత వ్రాయలేదు. కర్మను మార్చుకోవటం తన చేతుల్లోనే ఉన్నది అని తెలుసుకోవటం. ఆ 4 లక్షణాలను విడివిడిగా పరీక్షిద్దాం. స్వబాధ్యత స్వీకారం. వేరే మాటల్లో చెప్పాలంటే అంతా మీ చేతుల్లోనే ఉన్నది. ఏ పూజారి కానీ, ఏ మతాచారుడు కానీ, ఏ మిత్రుడు కానీ, ఏ ప్రేమికుడు కానీ మీకోసం చేయటం కుదరదు. ఎవరూ మీకోసం చేసి పెట్టలేరు. మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవాల్సింది మీరే. మీ పురోగతి బాధ్యత పూర్తిగా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జన్మలో పెసరంత మాత్రమే పురోగతిని సాధించి మరో 100 సార్లు తిరిగి వచ్చి జన్మించి ప్రతి జన్మలోనూ కొద్దిగా మాత్రమే పురోగమిస్తానని మీరు నిర్ణయించుకోవచ్చు. లేదా ఒక జన్మలోనే పూర్తిగా నేర్చుకోవాల్సిందంతా అని కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఎంపిక నిర్ణయం మీదే. కేవలం చెయ్యాలి అని అనుకుంటే చాలదు, చేయటం మొదలు పెట్టాలి కూడా. మీ చేతికి అందిన ప్రతి సమాచారాన్ని చదవండి, సదస్సులకు వెళ్ళండి, ధ్యాన బృందాలతో కలవండి, ఇతర నూతన యుగపు వారితో మాట్లాడండి, అన్వేషించండి. విషయాలు కష్టంగానో నిలిచిపోయినట్లుగానో అనిపించినప్పుడు ఆగిపోకండి, వదిలేయండి. అలా అనిపించడానికి కారణం ఏమిటంటే మనం ఇప్పుడు ఆధ్యాత్మికోన్నతిలో వెళ్ళే మార్గం పాతదే అయినా వెళ్ళే వేగం కొత్తది కనుక అనుభవంలో తేడా ఉంటుంది. మనంతట మనమే మార్గం వెతుక్కున్నట్లు ఉంటుంది. ఉపకారి అయిన మీకు ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన కార్యంగా మీ ప్రయాణాన్ని భావించండి. మీ మార్గదర్శకుల నుంచి, తగిన మాస్టర్స్ నుంచి ఆధ్యాత్మిక సహాయాన్ని కోరండి. 2. ఎరుక లేదా జ్ఞానము. మీ ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో మీకు సహాయం చేయాలని మీ మార్గదర్శకులు మీ దగ్గరకు రావాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లు కనపడుతున్న వాటిని చూడండి. అవి మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఒకే వస్తువు కానీ, ఒకే మాట కానీ మాటిమాటికి చూడటం జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్న వాటిని యాదృచ్ఛికాలనుకుని పక్కకు నెట్టేయకండి. ఒకే మిత్రుడిని ఒక రోజులో మీరు అనుకోకుండా 3 సార్లు కలుసుకోవటం జరిగిందంటే ఒక క్షణం ఆగి కూర్చొని అతనితో మాట్లాడండి. అతను మీకు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏదో ఉండవచ్చు. మీ జీవిత వైఖరులను, గమనాలను గమనించండి. మీకు బాధను కలిగించే నెగిటివ్ వాటిని మార్చండి. మీ ఇంటిని, మీ వృత్తిని, మీ సంబంధాలను, మీ దృక్కోణాలను ఒక సరికొత్త ఎరుకతో చూడండి. ఆధ్యాత్మికంగా మీకు అత్యున్నతమైన మేలు జరగాలంటే చాలా ప్రేమపూర్వక విధానంలో వేటిని మార్చుకోగలరు. మీ మార్గదర్శకులను నేరుగా మీరే కాంటాక్ట్ చేయటం నేర్చుకోండి. వాళ్ళతో ప్రత్యక్షంగా సంభాషించి మీరు లాభం పొందుతారు. సాహసవంతులుగా ఉండండి, అప్రయత్నంగా ఉండండి, జాగరూకతతో ఉండండి. 3. అనురక్తి లేకుండా ఉండటం అంటే పట్టనట్లు ఉండిపోవటమో లేక ఏకాకిగా ఉండటమో కాదు. అనురక్తి లేకుండా ఉండటం అంటే మిమ్మల్ని, మీ చర్యలను, మీ మానసిక ఆలోచనలను, మీ ఎమోషనల్ దృక్కోణాలను సాక్షిలాగా ఉండి చూడటం అన్నమాట. అతి ఆవేశాలకు లొంగిపోకుండా ఉండటం అన్నమాట. ద్వేషం, అసూయ, మత్సరం, భయం, కోపం, క్రోధం, విపరీతమైన నిష్కారణ ఆవేశం ఇలాంటివేవీ లేకుండా ఉండటం. కొంత విరక్తి లేకపోయినట్లయితే ప్రతి ఆవేశ తరంగం మిమ్మల్ని తాకి మీ మార్గాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటుంది. వాటి దయా దాక్షిణ్యాలకు లోబడి మీరుంటారు. విరక్తి మీ ఆవేశాలకు కళ్ళెం వేసిందనుకోండి, అప్పుడు మీ ఆవేశాలన్నీ మీకు అనుగుణంగా పనిచేస్తాయే తప్ప మీకు వ్యతిరేకంగా కాదు. మీ శరీరాన్ని, మీ వ్యక్తిత్వాన్ని పాఠాలు నేర్చుకోవటానికి ఉపయోగించుకుంటున్న ఆధ్యాత్మిక జీవులు మీరన్న అంశం మీకు ఉన్నట్లయితే బాగుంటుంది. మీరు వెంకాయో సుబ్బమ్మో కాదని, మీరు ఒక దివ్యజీవి అని, మనిషిగా కనబడటం కోసం ఆ వెంకయ్య జన్మను ఉపయోగించుకుంటున్నారని మీరు తెలుసుకొని ఫీల్ అయితే అప్పుడు విరక్తి సహాయంతో మీలోని నేను అనే అహాన్ని పక్కకు నెట్టడం నేర్చుకోగలుగుతారు. మీ ప్రవర్తనను మీరు సాక్షిభూతంగా చూసుకోగలుగుతారు. అప్పుడు మీ జీవితాన్ని, మీ ఆధ్యాత్మిక పురోగతిని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. బేషరతు ప్రేమ.
ప్రతి ఒక్కరూ బేషరతు ప్రేమతో పనిచేస్తూ జీవించినట్లయితే మీ భూమి మీద సమస్యలే ఉండవు, కరువు కాటకాలు ఉండవు, యుద్ధాలు, రోగాలు, అఘాయిత్యాలు ఉండవు. ఎందుకంటే మీ ప్రేమపూర్వక ప్రయత్నం వల్ల ఈ భయంకరమైన పరిస్థితులన్నీ తొలగిపోతాయి. అయితే సమాజంలో చాలామంది బేషరతు ప్రేమతో పనిచేయరు కాబట్టి ఈ సమస్యలు అలా నిలబడిపోయి ఉన్నాయి. కొద్ది మంది మాత్రమే వీటిని నేర్చుకోగలుగుతారు. బేషరతు ప్రేమ అనేది కేవలం ఒక భావం కాదు, దానిని మనం ఆచరించి జీవించాలి. ఒకవైపు బేషరతు ప్రేమ మీలో ఉన్నదని చెప్పుకుంటూ మరోవైపు యూదులను, హిందువులను, ఆసియావాసులను, ఆడవారిని ద్వేషించడం కుదరదు. అది బేషరతు ప్రేమ కాదు. బేషరతు ప్రేమకు మినహాయింపులు ఉండవు. మానవులందరినీ మీరు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం, ఎదుగుదల కోసం చాలా కష్టతరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న దివ్యజీవులుగా చూస్తారు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల మీరు వాళ్ళలో కేవలం కొందరిని కాక వాళ్ళందరినీ ప్రేమిస్తారు. కేవలం గాంధీలను, మదర్ తెరీసాలను మాత్రమే కాదు మీరు ప్రేమించేది, హిట్లర్ని, సామూహిక హత్యలు చేసే వాళ్ళని కూడా ప్రేమిస్తారు. కొందరికి బేషరతు ప్రేమ లభిస్తుంది, కొందరికి లభించదు. హిట్లర్ చేసే పనులు మీకు నచ్చకపోవచ్చు, సామూహిక హంతకుని పనులు మీకు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళని ఆ పనిలోకి దింపిన ఆ సాతానుని మీరు క్షమించగలరు. గత జన్మల్లో మీరు అలాంటి వెధవ పనులు చేయలేదని ఖచ్చితంగా మీకు తెలియదు కదా. మీరు చేసిన తప్పులకు క్షమాపణ కావాలని మీరు కోరుకోరా? ప్రతిరోజు ఉదయం మీకు మెలకువ వచ్చిన క్షణం నుంచి రాత్రి మళ్ళీ మీ తలను దిండు మీదకి చేర్చే వరకు బేషరతు ప్రేమలో జీవించండి. అందరూ మీకు అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, అందరూ మీ గౌరవానికి పాత్రులే, అందరూ మీ బేషరతు ప్రేమకు అర్హులే. మరొక ప్రశ్న, జ్ఞానోదయానికి చాలా పెద్ద ఆటంకం అనేది? జవాబు, మీ అహం. మీ అహమే మీరు ఆధ్యాత్మిక విషయాలను నమ్మనివ్వకుండా అడ్డుపడుతుంటుంది. మీరు 3వ పరిధి నుంచి ఎదిగి 4వ పరిధికి, ఇంకా ఉన్నత పరిధులకు వెళ్ళనీయకుండా మిమ్మల్ని ఆపేస్తుంది. అహం ఎలాంటి మార్పులను ఇష్టపడదు, ఉన్నట్లుగా ఉంటేనే దానికి ఇష్టం. మీ అనారోగ్యాన్ని అహం పట్టించుకోదు. బాగుపడి జీవితాన్ని మార్చుకునే కన్నా రోగంతో ఉండిపోవటానికి మీ అహం ఇష్టపడుతుంది. ఆ మార్పు నీ ఉన్నతికి దోహదపడేదైనా కూడా అహం దానిని పట్టించుకోదు. అహం అంటే నా ఉద్దేశం మీ పట్ల మీరు అమిత గర్వంగా ఉండటం. అంటే మీ అంతర్వాణి మీ అంతశ్చేతనను పాలిస్తూ మీకు నచ్చని విధంగా మీరు ప్రవర్తించేలా చేస్తుంది. మీ మీద మీకే అనుమానం వచ్చేలా చేస్తుంది. ఉదాహరణకు, సిగరెట్లు మానేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు అలా ప్రయత్నించడం తెలివి తక్కువతనమని మీ అహం మిమ్మల్ని సమాధానపరిచే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం అన్ని రకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంది. మీకు చికాకు, కోపము, అలసట, డిప్రెషన్ లాంటివి కలిగేలా చేస్తుంది. దాంతో మీరు తిరిగి ఆ పాత అలవాటుకే వెళ్ళిపోతారని దాని ఉద్దేశం. మార్పు దానికి ఇష్టం ఉండదు కదా. మీరు ఆధ్యాత్మికంగా పురోగమించాలని ప్రయత్నించినప్పుడు కూడా ఈ పనే చేస్తుంది. మరైతే మీ అహం మీకు వ్యతిరేకంగా కాకుండా మీకు అనుకూలంగా పనిచేయాలంటే ఏం చేయాలి? ఈ చెప్పబోయేవి ఆచరించి చూడండి. మీ అహాన్ని ఒక తుంటరి పిల్లవాడిగా ఊహించుకోండి. దాని మీద విసుగు, కోపం, అసహ్యం లాంటివి ఏర్పరచుకోవద్దు. దానిని అణచాలని అనుకోవద్దు. మనం చేయవలసిందల్లా మనకు అనువైన మార్గంలో దాన్ని నడిపించటం. దాని సైజును తగ్గించి ఒక జోకర్ లాగా తయారు చేసుకోండి దానిని. జాగ్రత్త, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మీరు వేసుకున్న ప్లాన్లు మీ అహం ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుంది. మిమ్మల్ని ధ్వంసం చేయటానికి అది చేసే ప్రయత్నాన్ని గుర్తించి దాన్ని అధిగమించండి. దాని ఎత్తుకు పై ఎత్తు వేయండి. దాన్ని చూసి నవ్వండి. దాని ఆలోచనని మించి మీరు ఆలోచన చేయండి. ఒకసారి అది మిమ్మల్ని దెబ్బతీస్తే మళ్ళీ మీరు ప్రయత్నించండి. మీ ఆధ్యాత్మిక యాత్రను ప్రశాంతంగా కొనసాగించండి. మీకు అడ్డంగా రావద్దని, మీకు సహాయం చేయమని అహాన్ని అడగండి. అది క్రమేణా మార్పుకు అలవాటు పడే కొద్దీ, దానిని మీరు మీ మీద పెత్తనం చేయనీయకుండా ఉండే కొద్దీ దానికి తన స్థానమేమిటో అర్థమవుతుంది. మీ ఎదుగుదల పట్ల ఓర్పుగా ఉంటుంది. మీరు భౌతిక రూపంలో ఉన్న చాలా శక్తివంతమైన దివ్యజీవులున్న విశ్వాసంతో ఉండండి. దానికి భిన్నంగా మీ అహాన్ని మాట్లాడనివ్వండి. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరిన్ని ప్రశ్నలు జవాబులతో మీ ముందుకు వస్తాను. ఒక చిన్న విన్నపం మన్నించాలి మాస్టర్స్. భూమి కోసం మనందరము ధ్యానం చేద్దాము. భూమాతను శక్తివంతం చేసుకుందాము, కాంతివంతం చేసుకుందాం, ప్రేమవంతం చేసుకుందాము. మనం మారుదాము, మన మనుగడని పెంచుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.